ఖమ్మం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా నేను పనిచేస్తున్నాను. రేపు రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లు కానీ, జడ్పీటీసీ కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీ కానీ దైవజనులుగా మనం ఉన్నాం. మన వార్డులలో మన వాళ్ళని ఒకళ్ళని పోటీ చేయించేసి మనం గెలిపించిన ఆలోచన ఉన్నది. ప్రతి మండలంలో ఒక వ్యక్తిగా మనం ఉంటాం, ప్రతి గ్రామంలో ఒక వార్డు నెంబర్గా మనం ఉండగలుగుతాం, ప్రతి జిల్లా పరిషత్తులో ఒక వ్యక్తిగా మనం ఉండగలుగుతాం. దయచేసి సేవకులారా మీరు ఒకసారి ఆలోచించండి. ఎవరికో వేసే ఆ ఓట్ల శాతాన్ని మనం పెంచుకుంటే మనలో డెవలప్ చేసుకోగలుగుతాం. నేను గత పోయిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరు నియోజకవర్గంలో పోటీ చేశారు, మంచిగా స్పందించారు అక్కడ దైవజనులందరూ. అదే రీతిగా వచ్చే ఎలక్షన్లో మనందరం కలిసికట్టుగా సర్పంచ్కి కానీ, ఎంపీటీసీకి కానీ, జడ్పీటీసీకి కానీ, వార్డు నెంబర్లు కానీ మనం పోటీ చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన కలుగు. నా పేరు పిఏ మెల్కిసెదెక్, క్రిస్టియన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ ఆర్గనైజేషన్కి ఫౌండర్ ప్రెసిడెంట్ని. సోదరులకి మరి అనేక ప్రాంతాల నుంచి వచ్చిన పాస్టర్లకి, క్రైస్తవ సహోదరులకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మరి క్రిస్టియన్ డెమోక్రటిక్ మూవ్మెంట్ అనే ఆర్గనైజేషన్ గత 20 సంవత్సరాల నుంచి క్రైస్తవుల యొక్క మతపరమైన, సామాజిక, రాజకీయ హక్కుల కోసము పనిచేస్తుంది. అదేవిధంగా క్రైస్తవుల యొక్క ఆర్థిక అభివృద్ధి కోసము ఈ సంస్థ పనిచేస్తుంది. మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా మరి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అనేక ప్రాంతాల్లో, కర్ణాటకలో కూడా అనేక కార్యక్రమాలను నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు మొదటగా ముఖ్యమంత్రి అయినప్పుడు క్రైస్తవుల యొక్క హక్కుల్ని మేము ఒక పేపర్ రూపంలో ఆయనకి చూపించి మాకు కావాల్సిన అవసరతలు ఒక 5 పాయింట్స్ అక్కడ ఇవ్వటం జరిగింది. 5 పాయింట్స్లో క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేయాలని మేము అప్పట్లో ఆయన్ని రిక్వెస్ట్ చేయడం జరిగింది. వారు వెంటనే మరి ఆ క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ని ఏర్పాటు చేయటము, దాని ద్వారా కొన్ని నిధుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే దురదృష్టవశాత్తు గత 10 సంవత్సరాలుగా ఉన్న ప్రభుత్వాలు అక్కడ ఆంధ్రప్రదేశ్లో అవనివ్వండి, ఇక్కడ తెలంగాణలో అవనివ్వండి, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్కి తగినన్ని నిధులు కేటాయించకపోవటం వల్ల క్రైస్తవులకి రావాల్సిన ఆ యొక్క ఆర్థిక బెనిఫిట్స్ అందటం లేదు. ముఖ్యంగా ఆ ఫైనాన్స్ కార్పొరేషన్లో పాస్టర్లందరికీ చర్చెస్ కట్టడానికి కొంత ఫండ్ రిలీజ్ చేయాలని ఒక పాయింట్ ఉంది. కానీ ఈ 10 సంవత్సరాల్లో ఎంతమంది పాస్టర్లకి మరి ఈ చర్చెస్ కట్టడానికి డబ్బులు ఇచ్చారో మాకు తెలియదు. కానీ ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వము ఒక ప్రజలందరి కోరిక మేరకు మంచి ప్రభుత్వం ఏర్పాటు అవటము ఒక శుభ సూచకంగా మేము భావిస్తూ, ఈ ప్రభుత్వంలో అన్నా సరే క్రైస్తవులు కోరుకునే హక్కుల్ని వారందరికీ అందజేసేలా నియమ నిబంధనల్ని రూపొందించాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, మరి ఇక్కడే మన ప్రాంతంలో నుంచి ఎన్నికైన ఉప ముఖ్యమంత్రి గారిని, ఇక్కడ ఉన్న 2 మంత్రుల గారిని కూడా విన్నపాలు వాళ్ళకి తెలియజేస్తున్నాం.